ఇవాళ భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది. స్పెషల్గా చేరిక కమిటీ కూడా వేసింది. ఎందుకంటే చేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా అందరు చర్చించుకొని చేర్చుకునేటువంటి కమిటీ కూడా వేసింది. ఎందుకు వేసిండు అంటే ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఇది ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఇక అల్లకు పోయేటువంటి లేడు, అల్ల నుంచి బయటకు వచ్చేలో ఉంటాం. రెండవది ఏంటంటే దేశవ్యాప్తంగా పదే పదే మేము చెప్తున్న వాళ్ళు మనం మాట్లాడితే వాళ్ళకు బాధ అనిపిస్తాం, కానీ దేశవ్యాప్తంగా కనుమరుగైతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పట్టే అది ప్రజలు చేసింది ఆల్రెడీ 75 సంవత్సరాల చరిత్రలో. వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, దేనివల్ల ప్రజలు తిరస్కరించింది, ఆచరించింది కాబట్టి ఆ పార్టీ కూడా డే టు డే సింక్ అవుతున్న పార్టీ. ఇక్కడ ఏదో కొత్తగా ఏదో చేద్దామని చెప్పి డాల్బోల్ చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ డాల్బోల్ నడదని చెప్పి ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తాను. కాబట్టి కాంగ్రెస్ పై ఇలా ఇంతకుముందు శ్రావణ్ గారు, దాసో శ్రావణ్ గారు ఏఐసిసి దాకా పోయినటువంటి వ్యక్తి, ఆయన ఎందుకో వారి వారి పిసిసి అధ్యక్షుల మీద, వారి పని విధానం మీద కావచ్చు, వారి బిహేవియర్ మీద కావచ్చు, వారికి నమ్మకం లేక వారు కూడా రిజైన్ చేసినట్టు చూసినాం. తర్వాత మురళీ యాదవ్ గారు మున్సిపల్ చైర్మన్, వాళ్ళ పాలక మండలి, అంతకుముందు వాళ్ళ వైఫ్ మున్సిపల్ అది మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఉండే, వాళ్ళు కూడా రాజీనామా చేసినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఇవాళ రాజగోపాల్ గారు ఢిల్లీకి పోయి వారు కూడా జైన్ అవుతారని చెప్పి ప్రకటించి ఉన్నారు. చాలా మంది మేము చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, కొంతమంది వ్యాపారంలో ఉండి కూడా మేము రాజకీయాల్లో వస్తామనేటువంటి వాళ్ళు కూడా అందరి దారి ఒకటే దారి ఉన్నది, అందరి చూపు ఒకటే ఉన్నది, భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ఉన్నది. మాకు కన్సల్ట్ చేయకుండా, మాకు కాంటాక్ట్ చేయకుండా ఎవరు కూడా రాజీనామా చేయరు నాకు తెలిసి. నేను ఇప్పటిదాకా ఒక మాట చెప్పిన, హుజురాబాద్లో నేను 20 ఏళ్ళు ఆడ 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా మీకు తెలుసు. 2004 నుంచి ఉన్నాను మీకు తెలుసు. నేను డెవలప్ చేసినా లేదా, నేను ప్రజల మధ్యలో ఉన్నానా లేదా అని తీర్పిచ్చిన వాళ్ళు. అంటే అన్ని రకాల ఆరోపణలన్నీ, అన్ని రకాల ఘర్షణలన్నీ కూడా జరిగినాయి. నేను మొన్న చెప్పిన కరెంటు పోలకు కూడా వెళ్ళకుండా కేసీఆర్ బొమ్మ వాళ్ళు చేసిన గొప్ప పని. ఓటింగ్స్ కాదు, ఓటింగ్స్ లేకపోతే ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే కాదు, దొరికిన ప్రతి దగ్గర బొమ్మ పెట్టి ఇవన్నీ పెట్టినావు. ఇవన్నీ తిరస్కరించారు ప్రజలు. తూ పో, నీ చెల్లని ముఖం, నీ అంత అబద్ధాల కోరు, నువ్వు నీది ఇక్కడ నడవదు హుజురాబాద్ అని చెప్పి తిరస్కరించాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కనాడు కూడా ఇంతవరకు ఒక రివ్యూ పెడతామంటే కూడా రారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే అనేవాడు ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద దరఖాస్తులు ఇచ్చేటువంటి అధికారం, తీసుకునే హక్కు తీసుకునేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉండాలి, కన్సర్న్ మినిస్టర్స్ ఉండాలి. మీకు తెలిసేలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలిస్తే కథమేగా, అనుమానాలే లేక. అంటే ముఖ్యమంత్రిని ప్రతిపక్ష ఎమ్మెల్యే కలవకూడదు అన్నటువంటి ఇనుపకంచ వేసినాడు కేసీఆర్. మంత్రుల దగ్గర పోతే మా చేతులు ఏముందో నీకు తెలియదా, మా చేతులు ఏముంటుందో నువ్వు ముఖ్యమంత్రి గారికి ఇవ్వని వాళ్ళంటారు. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేది లేదు, మంత్రుల దగ్గర దరఖాస్తు ఇచ్చేది లేదు, మమ్మల్ని అధికారులు దేకేది లేదు. అందుకనే మేము రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా సందర్భంగా ఏమని చూసాం. మీరు రాజగోపాల్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలం పాటు తనను అవమానపరిచినప్పుడు తనను అవమానపరిచినట్టు భావించలేదు. మునుగోడు ప్రజానికాన్ని అవమానపరిచినట్టుగా, తనకు పని చేయకపోతే మునుగోడు ప్రజలకు పని చేయనట్టుగా, అభివృద్ధి అంటే మునుగోడు ప్రజలకు అభివృద్ధి జరిగినట్టుగా భావించింది కాబట్టి కదా తాళలేక. ఇలా నేను గెలిచొచ్చిన తర్వాత దొడ్డిదారిన గెలిచినోడు వాళ్ళకు ముందు 2 పోలీసు వ్యాన్లు, వెనుక పోలీసు వ్యాన్లు, పర్మిషన్లు ఇచ్చారు, చేసి చిల్లర పని. ఇలా నిజంగా చెప్తున్నా, వాళ్ళు పోయే కాలం వస్తే వాడు ఆపలేడు. నేను కేసీఆర్ నెత్తిలో శని అని చెప్పిన, 100% కలిసి. ఇవాళ ఈ మక్కిలి చేస్తే ఏదైతే చేసిందో, ప్రగతి భవన్ కేంద్రంగా స్కెచ్ చేసి ఈతలందరినీ అబాస్పాలు చేయాలని చెప్పి చేసిందో, నా నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా ఇంత అన్యాయం ఉంటుంది. ఆ బిడ్డని పాపం ఇంత ఇబ్బంది పెడుతుందా, ఏం చేస్తుందా ఆ బిడ్డడు ఏం చేస్తుండగా ఆ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడు, ఆ విఆర్ఓల గురించి మాట్లాడుతున్నాడు, ఆయన విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన జీతాలు ఉద్యోగులకు రావట్లేదని చెప్పి బాధపడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన 20 ఏళ్ళు ప్రజల పక్షాన
కొట్లాడిన బిడ్డ ఆయన. మరి రైతులకు రుణమాఫీ అని చెప్పి అడుగుతున్నాడు, ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి. నేనేమడుగుతున్నా, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్తే ఎందుకు ఇస్తలేవు ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతుంది తప్ప, 65 సంవత్సరాలు గడిచిన పెన్షన్ ఎత్తలేదని అడుగు తప్ప, భర్తలు చనిపోయిన మహిళలకు దరఖాస్తు పెట్టుకున్న 3 నుంచి పెన్షన్ ఎత్తలేమని తప్ప. ఏం తప్పు చెప్పండి? నిరుద్యోగులు గుర్తిస్తా అని చెప్పిన ఇస్తలేమని తప్ప. నేను అడుగుతుంది ఏంటిది? నేను అడుగుతున్నా. సరే, మా వాళ్ళు, మా హుజరాబాద్ ప్రజలు చాలా విజ్ఞులు, గొప్పవాళ్ళు, వాళ్ళు మంచేందో చెడేందో అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి చిల్లర వేషం ఏమవుతుందో వాళ్ళకే పెడిచి కొట్టింది తప్ప, వాళ్ళే అభాసపడింది తప్ప మాలాంటి వాళ్ళకి ఏమవుతుంది? నేను ఇంతకుముందు చెప్పిన, మాలాంటి వాళ్ళ మీద ఏదైనా వేసే ప్రయత్నం చేస్తే అది మీ మీద పడుతుంది తప్ప మా మీద పడేటువంటి ఆస్కారం లేదు. అది సూర్యుని చేసినట్టే. అవును, వారి జైనింగ్ ఉంది 21st నాడు, వారు ఆ టైం ఇచ్చినట్టుంది, అందుకని వారు ప్రకటించినట్టుంది. ఆ సభలో ప్రజల సమక్షంలో వారు చేయనటువంటి ఆస్కారం ఉంటుంది. వారితో పాటు కొంతమంది ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తున్నారు, మా ప్రదీప్ రావు గారు రాజీనామా చేస్తున్నారు, తర్వాత ఇవాళ దాస శ్రావణ్ గారు రాజీనామా చేస్తున్నారు, మురళీ యాదవ్ గారు రాజీనామా చేస్తున్నారు. ఇంకా చాలామంది, ఇంకా 21వ తారీఖు చాలా ఎక్కువ రోజులు కాబట్టి ఇంకా 10 మంది 20 మంది రాజీనామా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అదే వేదిక మీద చేయనటువంటి ఆస్కారం ఉంది. ఇక జడ్పీటీసీ స్థాయి, ఎంపీపీ స్థాయి అంటే 100ల సంఖ్యలో ఉన్నారని చెప్పిన మేము. సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళందరూ మండల స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో అక్కడ చేంజ్ చేసుకుంటే, మా విశ్వేశ్వర సాబు వారో దిక్కు చేంజ్ చేస్తున్నాడు, మా రవీంద్ర సాబు వారో దిక్కు, ఇట్లా మా నాయకులంతా మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్కడో అక్కడ చేసుకుంటున్నారు. మా అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా వారు ఎక్కడ ఉంటే అక్కడ వారు కూడా చేంజ్ చేసుకుంటూ పోతున్నారు. జైనింగ్స్ అనేది రొటీన్గా అయిపోతున్నాయి, మేము పెద్ద ఎత్తున అయిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.